అదేంటమ్మా అప్పుడే నిద్రలేచావు? కాఫీ కూడా పెట్టేస్తున్నావు? నేను చేస్తాను లేరా? పర్లేదమ్మా, అయిపోయింది. అరే చెప్తుంటే వినవేంటి? ఒక్క నిమిషం. అదేంటమ్మా శోభనం పెళ్లి కూతురు పొద్దున్నే నిద్రలేచావు కాఫీలు పెట్టేస్తున్నావు? చెప్తుంటే వినవా? మీరు కాఫీ కలిపితే ఆయనకు నచ్చదమ్మా. ఏంటో నా కాఫీ నేను కాఫీ పెడితే వాడికి నచ్చదా? మరి ఇన్నేళ్ళు? అత్తమ్మా నాకు కొంచెం కాఫీ ఇస్తారా? మీరు పదండి, నేను తీసుకొస్తాను. పర్లేదు అత్తమ్మా, నేను ఎక్కడే ఉంటాను. మా నాయనే పొద్దున్నే అమ్మ కోసం కాఫీ తెస్తున్నావా? నీకు కదమ్మా, నీ కోళ్ళ కోసం. సిగ్గులేని వెధవ. అత్తగారి ఇంట్లో కూడా ఇదేం పనిరా నీకు? ఏంటి మా ఆయన నా కాఫీ తెస్తే మీరు తీసుకోవాలా? అంతగా మీకు కావాలంటే మీ ఆయన తెమ్మనండి. ఏం కూసావే? మా ఆయన్ని కాఫీ తెమ్మంటావా? ఏమిటే ఏంటే పళ్ళు రాలిపోతాయి. నీకేమైనా బుద్ధుందా? మొగుడితో సేవలు చేయించుకోవడమే కాకుండా అత్తగారికి దెబ్బలాడతావా? నన్ను ఇంట్లో ఎంత తిట్టుకుంటారు? ఓహో, వాళ్ళు నేను తిడతారని నువ్వు నన్ను తిడతావన్నమాట. ఈ ఇంట్లో ఉన్నందుకు పెళ్ళయ్యా కూడా మాట్లాడాలన్నమాట. ఇదేంటండి, అది చూస్తే అలా, ఇది చూస్తే ఇలా. వాళ్ళు పిల్లలు రిస్క్ చేయటం వాళ్ళకి ఇష్టం, వాళ్ళతో గోకోవటం మనకెందుకు చెప్పు. అత్తమ్మా ఇదేమిటి బాబు నువ్వు ఇలా వస్తున్నావు? అదంతే లేవే. మా అమ్మాయి అన్న మాటలు నువ్వేం పట్టించుకోకు బాబు. ఇవన్నీ నాకు అలవాటు అత్తమ్మ గారు. కొంచెం వేవిడి కాఫీ ఇస్తారా? అల్లుడు అమ్మా, నేను ఆ ఇంటికి వెళ్ళడం మానేనా? ఎందుకమ్మా, ఏమైంది? నీకు ఇష్టం లేని వాళ్ళ ఇంటికి నేను వెళ్ళడం ఎందుకమ్మా? ఇష్టం లేకపోతే నేను ఎందుకు పంపిస్తానమ్మా? కాకపోతే నేనేదో అనుకున్నాను, ఏదో అయింది. నువ్వు అదేం మనసులో పెట్టుకోకు. పాపం సత్యవతమ్మ కోడలు శోభన రోజు గొడవ పెట్టుకుందట. ఆ గొడవ ఎక్కడి దాకా వస్తాయో ఏమో. ఒక్క ఇన్స్టాల్మెంట్ తప్పిపోతే ఏమవుతుంది? 2వ నెల 2 కలిపి కట్టేయచ్చు. నా కూతురు అదృష్టం ఎలా ఉందో. అమలు, మీ వదిన ఫోన్ చేసింది, త్వరగా రా. అమ్ములు అట, ఆవిడికి కోతిముండంటే ఎంత ముద్దో. హలో నీలు, నేను వదిన్ని. బాగున్నావా? బాగున్నాను వదినా. నిన్ను చూడాలనిపిస్తుంది, ఒకసారి రాకూడదు? అమ్మో, నాకు ఇక్కడ బోల్డ్ అని పనులున్నాయి వదినా. నువ్వే మా ఇంటికి రారాదు? ఒక్క నిమిషం, అత్తమ్మతో మాట్లాడుతుంటే వచ్చేస్తాను. మీ నీలుకి మనం గుర్తులేవే. నేనా? అయ్యో, మూడు పట్టుకుంటే అరగంట వదలదు. మీరు మాట్లాడుతుండండి. దాన్నే మళ్ళీ ఫోన్ చేయమని పిన్ గారు. ఉంటాను. ఏమండి చూసారు, నిన్ను చూడాలని ఉందే అంటే చూడాలంటే నువ్వేరా అని చెప్పి వెళ్ళిపోయింది. బోల్డ్ పనులున్నాయట, బోల్డ్ పనులు. అత్తవారింట్లో ఉన్న ఆడపిల్ల పుట్టింటి రావడానికి టైం లేదు అన్నదంటే అక్కడ హాయిగా ఉన్నట్టే కదా. అందుకు మనం సంతోషించాలి గాని కోపడితే ఎలా? అది కాదండి, అది ఇంట్లో ఉన్నన్ని రోజులు దాని అల్లరితోనూ పోట్లాటలతోనూ పిచ్చెక్కుతుందేమో అనిపించేది. కానీ అది పెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత ఈ నిశ్శబ్దంతో నాకు నిజంగానే పిచ్చెక్కుతోందండి. ఏమండి, అది మాకు పిల్లాడైనా బాగుండేదేమో. ఏం చక్క మనతోటే ఉండేది. రూపా, ఆడపిల్లలు పెళ్ళై దూరం అవుతారు, మగపిల్లలు ఉద్యోగం నుంచి దూరం అవుతారు, అంతే. అమ్మా, నానా నాన్న, నాకు ఉద్యోగం వచ్చింది. ఏ ఉద్యోగం? IHBలో. అంటే మన అల్లుడు చేస్తున్న కంపెనీ. అల్లుడు కంటే పెద్ద గ్రేడు. రేపటి నుంచి చంద్రశేఖర్ సన్ ఆఫ్ పొట్టి సత్యం కాదు, చంద్రశేఖర్ ఆఫీసర్ IHP. సరేలేదా? సరేనా? 3000 మందిలో నాకే వచ్చింది తెలుసామ్మా. ఎంతో కష్టపడి రాశాను, ఎంతో తెలివిగా ఇంటర్వ్యూలో నెగ్గాను. చాలేరా, నీ తెలివితేటలతోనే ఉద్యోగం వస్తే ఇంతకు ముందంతా రాలేదే. అంటే లంచం ఇచ్చి తెచ్చుకున్నానా? కాదురా, అంత అమ్ముల అదృష్టం. ఇది ఇంట్లో కాలు పెట్టింది, నీకు ఉద్యోగం వచ్చింది, అంతే. అమ్మా బాబాయ్, అత్తాకోడళ్ళు ఒకటైపోయారు. అది లేడీస్ సెంటిమెంట్, దాని ముందు ఏది పనికిరాదు. అంతేనా నాన్న? గట్టిగా అనుకో, మనకి ఫుడ్ ఉండదు. అదా చాలు చాలు. అత్తమ్మా, నేను చేస్తాలేండి. ఇది కోడిగుడ్డు డిగ్రే మాడిపోతుంది. ఆయనకి ఎగురు ఇష్టం ఉండదు అత్తమ్మా, ఆయన ఆమ్లెట్ తింటారు. అయిపోయింది. ఏంటి ఊరుకున్న కొద్ది పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నిన్నగాక మొన్నొచ్చావు. నాకంటే నీకేం తెలుసు? నేను వాడిని 25 సంవత్సరాలు పెంచాను. నేను ఇంకా 75 ఏళ్ళు కాపురం చేయాలి ఆయనతో.
అందుకే తెలుసుకున్నాను. ఏమిటి నువ్వు తెలుసుకున్నది? చెప్తే బాధపడతారు. జయ పెళ్లిలో వంటోని కాఫీ చేయమంటూ రేయ్ మా అమ్మ చేసిన కాఫీలో ఉందంటే చంపేస్తాను అన్నారు. దాని అర్థం ఏమిటి? మొన్న నా హ్యాపీ బర్త్డే రోజు మా ఇంట్లో 6 డజన్ ఆమ్లెట్లు హ్యాపీగా తిన్నారు తెలుసా? 6 డజన్ ఆమ్లెట్లు తిన్నాడా? అవునత్తమ్మా. మరీ కొయ్కే. మా బండాడు నా దగ్గర ఏది దాచుడు. అసలు వాడు అబద్ధాలే ఆడడు. నేను అబద్ధమే ఆడను. అవునవును, నిజాల పోటీలో నీకు ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు. అక్కర్లేదు, ఆయనకిష్టమైన భోజనం కడుపు నిండా పెట్టగలిగితే చాలు. కోడలా మజాక. అమ్మ వండిన పొరటు, బెళ్ళా వేసిన ఆమ్లెట్, ఏది తిన్నా చచ్చవరా బాబు. వావ్, కోడి గుడ్డు పొరట్టు. వావ్, ఆమ్లెట్. ఈరోజు ఇన్ని వండారంటే ఏమన్నా స్పెషలా? అవును, స్పెషలే. ఫుట్బాల్ ఆటలాగా అత్తా కోడల ఆటని ఒక ఆట ఉందిలే. ఆడేవాడికి చెలగాటం, బంతికి ప్రాణ సంకటం. కోడిగుడ్డు పొరట్టు. అయ్య బాబోయ్, సూపర్. ఆమ్లెట్. ఆమ్లెట్ అదుర్స్. అదుర్సు 2 తింటే పెద్ద గొప్ప అనుకుంటున్నారు.